ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. వాక్యమును ప్రేమించి వాక్యము కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృపయు సమాధానములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? నేను కూడా మీ అందరి ప్రార్థన వలన బాగున్నాను. దేవుని కృపను బట్టి, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్న విషయమును బట్టి, విధానమును బట్టి నా ప్రభుని ఎంతో మానక నేను స్తుతిస్తుంటున్నా. అనుదినం మీ కుటుంబాల క్షేమం కొరకు, మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. మీరు కూడా మా నిమిత్తం ప్రార్థన ఇంకా చేయండి. దేవుడు మరి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరమైన పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని బలపరుచున్నట్లుగా మీ ప్రార్థనలో అనునిత్యం జ్ఞాపకం చేసుకోండి. మంచిది. ఈ సమయంలో మనము 8వ కీర్తన నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. ఈ కీర్తనలోని ప్రతి వచనాన్ని నేను వివరించట్లేదు, కానీ ఈ కీర్తనలో ఉన్న ఒక 2 లేదా 3 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మరి యొక్క కీర్తన గురించి పరిచయ వాక్కుగా చెప్పాలంటే, ఇది గిత్తీతు రాగము నుండి మరి పాడినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. సౌలు యొద్ద నుండి దావీదు పారిపోయి గాతు ప్రాంతంలో మరి నివాసము చేయాల్సి వచ్చినప్పుడు, కొన్ని రోజులు అక్కడ ఉండవలసి వచ్చినప్పుడు గాతు ప్రజల దగ్గర, అక్కడ ఉన్నటువంటి మరి సంగీత మరి విద్వాంసకుల దగ్గర అని చెప్పుకోవచ్చు, ఆ యొక్క జనుల దగ్గర దావీదు ఆ యొక్క రాగమును నేర్చుకున్నట్లుగా, మరి ఒక రకంగా చెప్పాలంటే గిత్తీత్ అంటే ఒక వీణ వాయిద్యం, మరొకటి ఏదో కాదు. వీణ వాయిద్యం అంటే వీణ మీద వీణ వాయిస్తూ పాడడానికి అనుకూలమైనటువంటి ఒక పాట, ఒక కీర్తన. దావీదు అది మరి ఆ రాగము ఏదైతే ఉందో, ఈ 8వ కీర్తన పాడిన రాగం ఏదైతే ఉందో అది గాతులో అతడు నేర్చుకున్నట్లుగా ఒక అభిప్రాయం కలదు. అయితే ఈ గిత్తీతు అన్నటువంటి ఈ రాగములో పాడిన ఈ కీర్తనలో చాలా అద్భుతమైన విషయాలు మనం చూడగలుగుతామంటే, మొట్టమొదటిగా మరి ఈ కీర్తనలో దేవుని మహిమను గురించి రాయబడ్డది. రెండవదిగా దేవుని యొక్క సృష్టిగా చేయబడిన మానవుని యొక్క స్థానం గురించి రాయబడ్డది. మూడవదిగా మానవాళిని ప్రేమించి లోకములోనికి వచ్చి శిలువ మరణం పొంది ఆరోహణుడై తిరిగి మరల రాబోతున్న యేసయ్య కొరకు, అనగా మెస్సయ్య కొరకు ఈ కీర్తనలో అనేక అంశాలు మనకు కనబడుతున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి కీర్తనను ధ్యానించడం నిజంగా చాలా ఆశీర్వాదకరమైన. నేను కూడా 1, 2, 3 సార్లు ఈ వాక్యాన్ని ధ్యానించిన తర్వాతనే, మరి ఈ వాక్యమును గురించి మరి ఆలోచించిన తర్వాతనే నేను మీ ముందుకి వాక్యాన్ని తీసుకొని వస్తున్నాను. చాలా అద్భుతమైన విషయాలు దీంట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మీరు చక్కగా వింటూ నేర్చుకోండి. వీలైతే ఒక నోట్బుక్లో రాసుకోండి. చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. 8వ కీర్తనలు గనక మనం చూస్తే, మొదటి వచనములో యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని మహిమను గురించి మాట్లాడడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే దేవుని మహిమ అక్కడ చూస్తే ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. దేవుని వాక్య భాగంలో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట. ఈ 8వ కీర్తన చివరి వచనములో, మరి 9వ వచనములో చూస్తే యెహోవా నా ప్రభువ, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అంటున్నాడు. ఆకాశములో దేవుడు ఒకవైపు తన మహిమను కనపరుస్తూ, భూమి మీద తన నామ ప్రభావాన్ని కూడా కనపరుస్తూ, మహిమ పొందుతున్న, మహిమ ప్రభావములు పొందగల అర్హుడిగా, యోగ్యుడిగా మన ప్రభు ఇక్కడ కనబడుతున్నాడు. దీంట్లో కీర్తనకారుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఈ కీర్తనల్లో
అదేంటిదంటే ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడు. దేవుని మహిమ ఎక్కడ దేవుడు కనపరుస్తున్నాడట అంటే మొట్టమొదటిగా ఆకాశములలో నీ మహిమను కనపరుచుచున్నవాడ అనే మాటను మనం చూస్తున్నాం. ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడనే మాటలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం. మరి బిబ్లికల్గా మనము దేవుని వాక్య వేదాంత పరమైనటువంటి విధానములో చూస్తే 3 ఆకాశములుగా మరి మనకు చెప్పబడడం అనేది జరిగింది. దాంట్లో మొదటి ఆకాశము ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 3 నుంచి 23 వచనాలు, కీర్తనలు 8వ అధ్యాయం 8వ వచనం, విలాపవాక్యం 4వ అధ్యాయం 19వ వచనం. ఈ వచనాలన్నిటి ప్రకారం చూస్తే ఈ భూమి మీద నుండి మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశము మొదటిది. ఇక్కడ మరి పక్షులు, మరి ఆకాశములో ఎగిరేటువంటి పక్షులు, మేఘములు, మబ్బులు మనకిక్కడ కనబడుతున్నదంతా మొదటి ఆకాశమునకు సంబంధించిందిగా వివరించబడుతుంది. రెండవ ఆకాశం ద్వితీయోపదేశకాండం 17:3, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 వచనాల ప్రకారము రెండవ ఆకాశముగా చెప్పబడుతూ వచ్చింది. అక్కడ మరి అంతరిక్షములోని నక్షత్రాలు మరి అవన్నీ కూడా చూస్తున్నాం. అంతరిక్షములో ఉండేటువంటి గొప్ప నక్షత్రాల సమూహాలను మనం రెండవ ఆకాశములో చూస్తున్నాం. అంటే దేవుడు చేసిన ఆ జ్యోతులు, ఆకాశ నక్షత్రాలన్నీ కూడా మరి రెండవ ఆకాశమునకు చెందినవిగా మనకు కనబడుతుంది. అంటే అవి ఉన్నటువంటి ఆ యొక్క స్థలం ఏదైతుందో, ఆ స్పేస్ ఏదైతుందో అది రెండవ ఆకాశముగా చెప్పబడుతుంది. మూడవది ఏంటిదంటే దేవుడు, దూతలు, నీతిమంతులు ఉండేటువంటి స్థలముగా మనకు చెప్పబడ్డాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందు ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమున కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడునో నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడనో నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను, అది దేవునికే తెలియను. ఇక్కడ గనక గమనం చూస్తే ఈ 3వ ఆకాశములో మరి వచింపశక్యము కాని మరి మాటలు మరి అతడు విన్నట్లుగా మరి చెబుతూ వస్తున్నాడు. వచింపశక్యము కాని మాటలు పౌలు అక్కడ విన్నాడంట. రెండవది, ఆ మాటలు ఏ మనుష్యుడు పలకకూడదు అంటున్నాడు. మూడవది, మరి శరీరముతో కొనిపోబడెనో, శరీరము లేక కొనిపోబడనో నేను ఎరగను అంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు ఉండేటువంటి స్థలముగా, దేవదూతలు ఉండే స్థలముగా, దేవుడు ఉండే స్థలముగా మనము ఆ 3వ ఆకాశాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. 3 ఆకాశాల గురించి ఇలా చెప్పబడ్డది. అయితే ఈ మొదటి ఆకాశంలో పక్షులు, మబ్బులు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. మనం గాలిలో ఎగిరే మరి ఈ విమానాలు ఇవన్నీ చూస్తుంటున్నాం. అది మొదటి ఆకాశానికి చెందిందిగా మనకు కనబడుతుంది. 2వ ఆకాశంలో అంతరిక్షము మనకు కనబడుతుంది. ఎన్నో మరి కొన్ని లక్షల కోట్ల సమూహాలు అక్కడ మనము చూస్తాం. నక్షత్రాల సమూహాలను, పెద్ద పెద్ద గెలాక్సీలను మనం అక్కడ చూస్తాం. మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క నక్షత్రాల గురించి, ఈ 2వ ఆకాశం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. కంటి చూపుతో చూస్తేనాట మనము ఒక 5,000 నక్షత్రాలను చూడగలమాట. అంటే అంత ఆకాశ విశాలతలో ఒక 5,000 నక్షత్రాలను మనం చూడగలమాట. 4 అంగుళాల టెలిస్కోప్తో గనక చూస్తే 2 మిలియన్ నక్షత్రాలు, 2 మిలియన్ నక్షత్రాలను, 2 మిలియన్ల నక్షత్రాలను చూడగలమాట. 4 అంగుళాల టెలిస్కోప్తో చూస్తే మరి 2 మిలియన్ల నక్షత్రాలను చూడగలుగుతా. అంతేకాకుండా అబ్జర్వేటరీ అనేటువంటి ఒక పెద్ద టెలిస్కోప్ ఉంది. దానితోటి గనక మనం చూస్తే ప్రియులరా
మరి కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలను చూడగలమనేటువంటి మరి ఒక అభిప్రాయం అనేది కలదు. కనుక మరి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు జ్యోతులను నక్షత్రములను కలుగజేశాడు. ఆయన సృష్టి యావత్తు కూడా ఆయన మహిమను కనపరుస్తుంది. మీరు 19వ కీర్తన 1వ వచనం కూడా దీనికి మరి ఒక రకంగా చెప్పాలంటే జత కీర్తనగా మనకు కనబడుతుంది. 19వ కీర్తన 8వ కీర్తనకు జత కీర్తనగా, అంటే దానికి ముద్ర వేసినట్లుగా ఈ 19వ కీర్తన కనబడుతుంది. 19వ కీర్తన 1వ వచనములో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అనే మాటలు మనం చూస్తుంటున్నాం. ఈరోజు దినములను, మాసములను, మరి సంవత్సరములను, కాలములను మరి సూచించడానికి దేవుడు వాటిని నిర్ణయించినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆ మాటలన్నీ మనం చూస్తూ ఉంటాం. మరి ఇన్ని కోట్ల నక్షత్రాలు, ఇంత పెద్ద పెద్ద జ్యోతులను, దేవుడు గ్రహములను దేవుడు కలగ చేసినప్పుడు ఆయన చేతి పనులు ఎంత అద్భుతమైనవి, ఆయన కార్యములు ఎంత మహిమగలవి, ఆయన ప్రభావం ఎంత గొప్పది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం దేవుని చేతి పనుల యొక్క మహత్యమును, ఆయన గొప్పతనమును అక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంత సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. మనకు రక్షకుడిగా, మనకు ప్రభువుగా ఉండడం అనేది గొప్ప అద్భుతమైన విషయం. ఇంకొక విషయం ఏంటిదంటే, ఈ కీర్తనలో ఇంత పెద్ద సృష్టిని కలగచేసినటువంటి సృష్టికర్త, సార్వభౌమాధికారము కలిగిన వాడు, ఆకాశములలోను భూమి మీదను తన మహిమను అద్భుతములను కనపరిచే ఎంత గొప్ప మరి శక్తివంతుడైన ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసా? కీర్తనలో 4వ వచనంలో కనుక మనం ఆలోచన చేస్తే, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అనే మాట చూస్తున్నా. ఇన్ని నక్షత్రాలను, ఎంత సృష్టిని, ఆకాశ పక్షులను, ప్రాకే పురుగులను, జలచర రాసులను, జంతువులను, క్రూర మృగములను, ఆకాశములో ఎగిరేటువంటి చిన్న పెద్ద పక్షులన్నిటిని దేవుడు ఇంత గొప్ప సృష్టిగా చేసినటువంటి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? మానవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు. అంటే కీర్తనకారుడు చూస్తున్నది ఏంటిదంటే, ఆయన మహిమను చూస్తున్నాడు, ఆయన ప్రభావాన్ని చూస్తున్నాడు, ఆయన చేతుల వలన కలగజేయబడిన ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క విశ్వమును చూస్తుంటున్నాడు, ఈ ప్రపంచమును చూస్తుంటున్నాడు. అవన్నీ దేవుని మహిమ ద్వారా ఆయన చేతి పనులై ఉండి మరి ఎంతో వేడుకగా కనబడతా ఉంటే, మానవుని గురించి ఆలోచించేసరికి దేవుడు చేసిన ఈ సృష్టిలో మానవుడు ప్రియులరా చాలా స్వల్పమైన వ్యక్తిగా కీర్తనకారుడు కనబడ్డాడు అక్కడ. అందుకే నీవు నరపుత్రుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. అర్థమైంది? ఈరోజు మనకు మనమే గొప్ప, మనమే అసలు మనకు తిరుగులేదు, మనమంటే ఏంటి, మనకు ఎదురాడేవాడు ఎవడు లేడు, నిలబడేవాడు ఎవడు లేడని బిల్డప్లు ఇస్తూ ఉంటాం కదా. అసలు దేవుడు చేసినటువంటి ఈ యొక్క ఖగోళ నక్షత్రాల ముందు, మరి కోట్ల కోట్ల పాలపుంతల ముందు, పెద్ద పెద్ద జ్యోతుల ముందు, ఈ విశ్వం అంతటి ముందు దేవుడు చేసిన చేతి పనులన్నిటిని చూస్తూ నేను గురించి ఆలోచించుకున్నప్పుడు నువ్వు చాలా స్వల్పమైన వాడు అనేది నీకు అర్థం కావాలి. ఆయన చేసిన పనులన్నిట్లో నువ్వు స్వల్పమైన వాడు, కానీ దేవుడు నిన్ను ఘనమైన వాడిగా చేశాడు. అది మరొక కోణంలో మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ దయచేసి గమనించండి, మానవుణ్ణి దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. సమస్తమును సృష్టించిన దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మానవుని కలగచేయాలని. ఎందుకు? ఈ మహిమను నేను కనపరచాలి, ఈ ప్రభావమును నేను కనపరచాలి, నా శక్తిని, నా గొప్పతనమును, నా ప్రేమను, నా సంకల్పాన్ని నేను పంచుకోవడానికి నాకు నా వంటి, నా పోలికలో, నా స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తులు కావాలని దేవుడు తన అనాది సంకల్పం చొప్పున దేవుడు నిన్ను, నన్ను, మనలను, ఈ కోట్లాది మంది ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద మనల్ని జీవింప చేస్తున్నాడు.
ప్రియులారా దయచేసి గమనించండి, ఇక్కడ దేవుడు మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ అక్కడ మనం 5వ వచనంలో దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కిందను ఉంచి ఉన్నావు అంటున్నాడు. చూడండి, ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, దేవుడు నరపుత్రుణ్ణి లేదా నరమాతృణ్ణి దర్శించడానికి, దేవుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారమంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడమే, ఆయన ఆలోచనలో మనము కనబడడమే అది చాలా అద్భుతం అనుకుంటే, ఆ మనుష్యునికి దేవుడు ఏం చేస్తున్నాడట? మహిమ ప్రభావములను కిరీటముగా ధరింపజేస్తాడు. అంటే దేవుని చేతి పని అయినటువంటి మనలను దేవుడు ఈ సృష్టి యావత్తు కంటే కూడా ఒక ప్రత్యేకమైన సృష్టిగా చేయడానికి ఇష్టపడ్డాడు. మహిమ ప్రభావములతో ఆయన మనల్ని అలంకరించడానికి ఇష్టపడుతున్నాడు. చేయబడిన సృష్టి యావత్తు అంతా ఒకటైతే ఆయన దృష్టికి, ఆయన పోలికలో చేయబడిన నీవు నేను మరొక స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. అంటే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని చూస్తున్నాడు అక్కడ. అంతేకాదు, దేవుడు అలా తన చేతిలో చేసిన మానవుని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా దేవుడు తనకంటే కొంచెము తక్కువ వానిగా చేశాడట. కీర్తనకారుడు అంటాడు, నీకంటే దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసితివి అనే మాట. రెండవది, నీ చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చావు. మూడవది, సమస్తమును వాని పాదముల క్రింద ఉంచావంటున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి పక్షులను కావచ్చు, జంతువులను కావచ్చు, మృగములను కావచ్చు, ప్రాగడి పురుగులను కావచ్చు, అన్నిటినీ ఏలుబడి చేయగలిగినంత అధికారం ఇచ్చి సమస్తమును మానవుని ఆధీనం చేశాడట. అందుకే ఈరోజు మనం బయట అక్కడిక్కడ చూస్తే ఏనుగులను కానీ, పులులను కానీ, సింహాలను కానీ, క్రూర మృగాలను కానీ, క్రూర సర్పములను కానీ కంట్రోల్ చేస్తూ వాటిని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. వాటిని సాధుపరచగలరు, అంటే కంట్రోల్ చేయగలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తాం. దేవుడు ఆదిలోనే దేవుడు మానవుని యొక్క ఆధీనములో ఉండేటట్లుగా దేవుడు ఉంచి ఉన్నాడట. ఎంత అద్భుతమైన దేవుని ఆలోచనలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా మనకు సమయం సరిపోదు, కానీ ఒక రకంగా ఆలోచన చేస్తే నిజంగా నీవు నేను చాలా స్పెషల్. అంటే దేవుడు మనల్ని చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా చేశాడు. తన అధికారం ఇచ్చాడు, తన మహిమనిస్తున్నాడు, తన ప్రభావముతో మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు, సమస్తం మీద అధికారం ఇస్తున్నాడు, సమస్తము కూడా మన కాళ్ళ క్రిందికి తెస్తున్నాడు. అంటే మన స్వాధీనములో ఉండాలని దేవుడు కోరు. అంతటి అధికారము గల వ్యక్తులుగా, దేవుని మహిమ ప్రభావాలతో అలంకరించబడిన వ్యక్తులుగా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఆ సృష్టికైతేనే దేవుడు మనల్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈరోజు మన జీవితాలు అందుకు యోగ్యంగా ఉంటున్నాయా? అందుకు అర్హమైన జీవితాలు ఉంటున్నాయా? ఒకప్పుడు ఆదాముకు సమస్తమును కంట్రోల్ చేయడు కాదు, సమస్త జంతువులకు ఆదాము పేర్లు పెట్టాడు. సింహము నువ్వు ఇట్రా అంటే వచ్చేది, పులి నువ్వు ఇట్రా అంటే వచ్చేది, ఎలుగుబంటి ఇక్కడ కూర్చో అంటే కూర్చునేది. ప్రియులారా దయచేసి గమనించండి, పాము పుట్ట దగ్గర పిల్లలు పాలు త్రాగేంత భయము లేని స్థితి, సింహము కుందేలు ఆడుకోగలిగినటువంటి స్థితి, ఎటువంటి నేర చరిత్ర లేకుండా, ఎటువంటి హింస క్రూరత్వము లేకుండా సమస్త జంతువులను సాధుపరచి ఆది మానవుని ఆధీనములో దేవుడు పెట్టాడు. కానీ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన తర్వాత మానవుడు అధికారాన్ని కూడా కోల్పోయాడు. అందుకే ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో, సమస్తము మానవుని స్వాధీనంలో ఉన్నటువంటి సృష్టి అని ఏదైతే చెప్పబడదో ఇదే సృష్టి తిరిగి మానవునికి తిరగబడడం మొదలైంది. ఎప్పుడు మానవుడు దేవునికి తిరుగుబాటు చేశాడో సృష్టి యావత్తు మానవునికి విరోధంగా తిరగబడడం అనేది ఆరంభమైంది. ఇది సత్యం, ఇది సత్యం. ఈరోజు కనుక మనం దేవుని యొక్క చిత్తములో నిలబడగలిగితే, దేవునికి ఇష్టముగా బ్రతకగలిగితే, ఆయన మాటకు లోబడగలిగితే, మనం ఆయన కంట్రోల్ ఉండగలిగితే సమస్తమును కూడా ఆయన మన కంట్రోల్లో తీసుకొని వస్తాడు. అందుకే మీరు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పడానికి ముందుగా మీరు దేవునికి లోబడి ఉండండి అన్నాడు. ఎవరు దేవునికి లోబడతారు, ఆయన మాట వింటారు, ఆయన చిత్తం జరిగిస్తారు,
దేవుడు సమస్తమును దేవుడు వాని స్వాధీనములో ఉంచుతున్నాడు. దేవుడు సమస్తమును కంట్రోల్లో పెట్టుకోగలిగిన అధికారమును దేవుడు వానికి ఇస్తుంటున్నాడు. ప్రియులారా, నిజంగా దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చి మనల్ని ఆయన చూస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుడు ఇంత కృపనిస్తే మానవుడు ఎంత కోల్పోతున్నాడు, ఎంత నష్టపోతున్నాడు. మానవుని మేధస్సుకు అందని సంకల్పము, గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అదేవి తోచక అర్థం కాక మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రియులారా, తిరుగుబాటు చేస్తున్నాడు కాదు, చేశాడు. చెడిపోయాడు, బలత్కారముతో నింపబడ్డాడు. దేవునికి తిరుగుబాటు చేసేంత మరి గర్విష్ఠులుగా మారిపోయారు, మూర్ఖులుగా మారిపోయారు, గర్వాంధులుగా మారిపోయారు. ప్రియులారా, దయచేసి గమనించారు. దేవుడు మానవునికి ఇచ్చిన స్థానము, ఆధిక్యత చాలా గొప్పది. ఒకటి, ఆకాశములలో తన మహిమను కనపరిచాడు అంటే అర్థం ఏంటిదంటే, ఆకాశములలో ఆయన సృష్టి మనకు కనబడుతుంది. ఆయన చేతి పనులు కనబడుతున్నాయి. అక్కడ ఆయన చేతి పనులు కనబడుతున్నాయి. కంటి చూపుతో చూస్తేనే ఒక 5,000 నక్షత్రాలు చూడగలమాట మనం. ఒక 4 అంగుళాల టెలిస్కోప్తో చూస్తే, ప్రియులారా దయచేసి గమనించండి, 2 మిలియన్ల నక్షత్రాలను చూడగలమాట. మరి ఇంకా అక్కడ అబ్జర్వేటరీ అనేటువంటి టెలిస్కోప్తో చూస్తే కొన్ని కోట్ల నక్షత్రాలను మనం చూడగలం. ప్రియులారా, దేవుని యొక్క సృష్టి చాలా గొప్పది. నా దగ్గర ఐమాక్స్ అనేటువంటి ఒక వీడియో ఉంది. దాంట్లో చూస్తే అసలు అద్భుతం అనిపిస్తుంది. మన కంటికి కనబడని ఆయన సృష్టి, ఆ నక్షత్రాల మధ్యలో, ఆ పాలపుంతల మధ్యలో ఎంత వెలుగు, ఎంత మహిమ, ఎంత ప్రభావం కనబడుతుందో అవన్నీ చూస్తూ నాకు అనిపించింది, మనం ఇంకా చూడని ఎన్నున్నాయో ఈ లోకంలో అనిపించింది. దేవుడు అన్ని గొప్ప వింతలు, అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు, ఆయన సృష్టించి ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని మీద మనం తిరుగుబాటు చేసేది ఈరోజు. అటువంటి గొప్ప దేవుని మాటను మనం వినకపోయేది ఈరోజు. అటువంటి గొప్ప దేవుని మనం దుఃఖపెట్టేది ఈరోజు అనిపిస్తుంది. మానవుడికి దేవుడు ఇంకా అర్థం కావట్లేదంటే, ఈరోజు క్రీస్తునందున్నటువంటి బిడ్డలు కూడా దేవుని యొక్క మహిమ, ఆయన గొప్పతనం అర్థం కావట్లేదు. ప్రియులారా, దేవుడు ప్రతి వారి కన్నులు తెరవాలని మనం ప్రార్థన చేద్దాం. ఒకటి, దేవుని యొక్క మహిమను, ఆయన ప్రభావమును గురించి కీర్తనకారుడు తలపోస్తూ మరి అక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. రెండవదిగా, మానవుని యొక్క స్థానం గురించి చెప్పబడ్డ మాటలు మనం చూసాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటిదంటే, ఈ కీర్తన మెస్సయ్య కీర్తనగా చెప్పబడ్డది. ఎందుకు? ఒక 3 వచనాలు ప్రత్యేకంగా క్రీస్తులో నెరవేర్చబడడం అనేది మనం గమనించవచ్చు. ఆ 3 వచనాలు మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. 2వ వచనములో, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 8వ కీర్తన 2వ వచనంలో చెప్పబడిన ఈ ప్రవచనం యేసుక్రీస్తులో ఆయన దినములలో నెరవేర్చబడడం మనం చూస్తాం. ఆయన యెరూషలేము ప్రవేశం చేస్తుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మతాధికారులు, పెద్దలందరూ, ప్రధాన యాజకులు, ఏంటయ్యా వీళ్ళందరూ ఇలా అల్లరి చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, వింటున్నావా, నువ్వు చూస్తున్నావా అని అడిగారు. అప్పుడు 8వ కీర్తన 2వ వచనమే ప్రభు జ్ఞాపకం చేశాడు. బాలుల యొక్క, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఆయన దుర్గమును స్థాపించి ఉన్నాడని రాయబడిందని మీకు తెలియదా అని వారిని ప్రశ్నించాడు ప్రభు. అంటే 8వ కీర్తన 2వ వచనములో తన దాసుని ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడిన ఈ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ప్రవచించబడి చెప్పబడిన వచనం. ఆత్మవశుడై ప్రభుని యొక్క గొప్ప మహత్యమును గురించి పాడుతూ కీర్తనకారుడు తనకు తెలియకుండానే రక్షకుని గురించి మాట్లాడాడు. ఈ ప్రవచనం కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడే ప్రవచనం అని భక్తుడికి తెలుసో తెలియదు, మనకు తెలియదు. కానీ ఆ సందర్భం అనేది యేసుక్రీస్తు పరిచర్యలో మాత్రమే నెరవేర్చబడడం చూస్తా. రెండవది 5వ వచనం చూస్తే, దేవుని కంటే నువ్వు కొంచెం తక్కువ వానిగా చేసిన. ఒకవైపు మానవుని గురించి చెప్పబడిన మాట కనబడుతుంటే, ఇంకొక వచనం అది క్రీస్తుని గురించి చెప్పబడ్డ వచనంగా మనకు చూపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో
హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు అనే మాటలు కనబడుతున్నాయి. యేసు ఎలా చేయబడ్డాడట? అందరి పాపముల నిమిత్తం మరణించాల్సినటువంటి మరణము నందున్నట్లు ఆయన ఏం చేయబడ్డాడట? దూతల కంటే తక్కువ వానిగా చేయబడ్డాడు. దేవుని కంటే నువ్వు కొంచెము తక్కువగా చేసేటివని కీర్తనకారుడు 8వ కీర్తనలో ఏదైతే చెప్పాడో అది యేసుక్రీస్తులో మనం చూస్తాం. నిజంగా మహిమ ప్రభావములను కిరీటంగా ధరించిన ఆ గొప్ప దేవాతి దేవుడు, ఆ సర్వోన్నతుడు, ఆ దేవుని ప్రియకుమారుడు నీ కొరకు నా కొరకు దూతల కంటే కూడా తక్కువ వాడిగా చేయబడ్డాడు. హల్లెలూయా. నిజంగా దేవుని అనంతమైన ప్రేమ, దేవుని గొప్ప ప్రేమ ఏమని మనం చెప్పగలం? తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ ఆయన మహిమను, సింహాసనమును, దేవదూతల ఆరాధనను సమస్తమును కూడా విడిచిపెట్టే మట్టి మనుషులమైన మన కొరకు ఆయన ఎంత తగ్గించుకొని వచ్చాడండి, ఎంతగా ఆయన రిక్తునిగా చేసుకున్నాడని. నీ కొరకు నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి ఆయన తన ఐశ్వర్యమును, ఆయన మహిమగల ఐశ్వర్యమును నీ కొరకు వదిలిపెట్టేశాడు. దీంట్లో దేవుని అద్భుతమైన ప్రేమను చూడగలుగుతున్నావా? ప్రియులరా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ వచనాల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. మూడవదిగా మరి 8వ వచనంలో ఒక మాట ఉంది, సమస్తమును వాని పాదముల కింద ఉంచి ఉన్నావనే మాట. ఈ మాట కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచినాడు. ఎప్పుడైతే ఆయన సర్వమానవాళి రక్షణార్థమై తాను చేసిన తన చేతి పని అయిన మానవుని కొరకు శిలువ మరణమునుంది, మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, పునరుత్థానుడై మరి సజీవుడై ఎప్పుడైతే తిరిగి లేచాడో సమస్తం మీద ఆయన అధికారము, ఆధిపత్యము కలిగినటువంటి వాడిగా, సమస్తము ఆయనకు లోపరచబడినట్లుగా దేవుని వాక్యములో దేవుడు తను తాను కనపరుచుకుంటున్నాడు. ఈ 3 వచనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సూచనగా కనబడుతున్నాయి. కనుక ఆయన ప్రేమ, ఆయన శిలువ బలియాగము, మన కొరకు చేసిన గొప్ప ప్రణాళిక, ఆయన సంకల్పము చాలా ఉన్నతమైంది, చాలా ఉన్నతమైంది. ఆయన ఆకాశములలో భూమి అందంతటా ఆయన మహిమను కనపరచడం అనేది ఒక విషయం అయితే, ఆయన చేతి పనిగా నిన్ను నన్ను చేసుకోవడం, నీకు నాకు అధికారం ఇవ్వడం, మహిమా ప్రభావాలతో మనల్ని అలంకరించడం, సమస్తమును మన కాళ్ళ క్రిందికి తేవాలని దేవుడు ఎంత కోరికతో ఉన్నాడు. అయితే ఒక్క అద్భుతమైన మాట చెప్తాను. నిన్ను నన్ను రక్షించడానికే మనందరి కొరకు మరణమును అనుభవించినట్లు దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడి రిక్తుడైపోయి శిలువ మరణమును అందాడు. మరణించి కుళ్ళిపోలేదు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆ ప్రభువు సమస్తమును, సర్వ సృష్టిని తన స్వాధీనంలో ఉంచుకొని సమస్తం పైన అధికారం గల వ్యక్తిగా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనే త్వరలో మరలా రాబోతున్నాడు. ఆయన రాకముందే నీ జీవితాన్ని వెలిగించుకో, నీ బ్రతుకును దిద్దుకో. దేవుడు యొక్క ఉన్నత ఉద్దేశాలు నీ కొరకు ఏవైతున్నాయో అవి గ్రహించి ఇప్పటికైనా నువ్వు దేవునికి లోబడి బ్రతకగలిగితే సమస్తము నీకు లోబడేటట్లుగా, నీ వ్యాధి, నీ రోగము, నీ బలహీనతలు, నీ సమస్యలు, నీకు ఎదురుగా నిలబడుతున్న పెద్ద పెద్ద సవాళ్ళు, కఠినమైన పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు, ప్రతి పరిస్థితి నీ ముందు తల వంచేటట్లు దేవుడు చేస్తాడు. నీవు దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తించుకొని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తే దేవుడు నిన్ను నీ స్థానములో, ఏ స్థానములో నిన్ను పెట్టాలనుకున్నాడో అదే స్థానములో నిన్ను నిలబెట్టి నిన్ను చూస్తూ నీ జీవితం అంతటి ద్వారా ఆయన మహింపరచబడాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆయన ఆశలు తీరుస్తావా? ఇప్పటికైనా ఆయన కోరిక తీరుస్తావా? నీ వైపు తేరు చూస్తున్నాడు ఆయన. నీవు ఆయన కొరకు వెలిగించబడతావని, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావని, నీవు ఆయన యొక్క అధికారమును పట్టుకొని ఈ లోకములో ఆయన మహిమ కొరకు జీవిస్తావని ఆయన నీ వైపు తేరు చూస్తుండగా, నేనున్నానయ్యా, నీ యొక్క మహత్యమును, నీ అద్భుతములను గ్రహించలేక
నీ సృష్టి యొక్క ప్రణాళికను ఆలోచన లేక, మానవుడిగా నాకు ఇచ్చిన స్థానాన్ని అర్థం చేసుకోలేక నన్ను నేను నష్టపరుచుకున్నాను, పతనమైపోయానయ్యా. నీ చేతుల్లోనికి వస్తున్నానయ్యా. నన్నుగానే నీవు ఏ స్థానంలో నిలబెట్టాలనుకున్నావో అదే స్థానంలో నన్ను నిలబెట్టు ప్రభు అని అప్పగించుకోగలిగితే దేవుడు అద్భుతమైన స్థితిలో దేవుడిని నిలబెట్టి నీ జీవితం ద్వారా కూడా తన మహిమను, ప్రభావాన్ని కనపరుచుకొని ఆయన ఆరాధించబడతాడు. ఆయన ఆరాధించబడి మహిమపరచబడేటువంటి ఆ గొప్ప జీవితం, అనుభవం, ఆత్మీయత స్థితి దేవుడు మీకు కలగ చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈ కీర్తన ద్వారా మాతో సూటిగా మాట్లాడా. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది. ఈ కీర్తనను ధ్యానిస్తూ ఉంటే మాకు కన్నీళ్ళు ఆగట్లేదు నాయన. మా ఎడల ఇంత పెద్ద సంకల్పం, ఎంత పెద్ద ప్రణాళిక, ఎంత గొప్ప ఆలోచనలు పెట్టుకొని ఒక కుమారుడి కొరకు తండ్రి ఎలా కలలు కంటున్నాడో, నీవు మా కొరకు కలలు కంటున్న మహారాజు ప్రభువా. నీ పిల్లలముగా నీ ఆశలను, నీ కోరికలను, నీ యొక్క కలలను నెరవేర్చే వ్యక్తులుగా, అంటే నీ ఇష్టలుగా మేము బ్రతకడానికి మాకు నేర్పించండి ప్రభువా. నీవు మానవునిగా మాకు ఈ సృష్టి అంతటికి వాటి స్థానాలు ఇస్తే వాటన్నిటికీ భిన్నముగా మాకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి ఒక గొప్ప ప్రణాళికను కలుగున్నా. ఆదాము చేసిన పాపమును బట్టి సర్వ సృష్టి మా మీద తిరుగుబాటు చేసి మేము దోషులమైపోయి, శాపగ్రస్తులమైపోయి, నశించిపోయి ఉగ్రత పాత్రలను అయిపోవలసిన పరిస్థితులు ఉంటే అప్పటికీ కనికరము చూపి నీ సొంత కుమారుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించి మా దోషములన్నిటిని ఆయన మీద మోపి శిలువ బలియాగము ద్వారా మరలా మమ్మల్ని నీతిమంతులుగా చేసి ఆదాము కోల్పోయిన ఆ స్థానములోనికి మరలా మమ్మల్ని తేవాలని ఎంత గొప్ప ప్రేమను మా ఇళ్ళలో చూపెడుతున్నావు ప్రభువా. ఇది గ్రహించుకొని నీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరి ఒక కీర్తన ధ్యానముతో మళ్ళీ కలుద్దాం. ప్రభు కృప తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.